ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత నేను ఒక్కదాన్ని ఎంత ఫేస్ చేసినా నా ఒక్కదానికే తెలుసు. కోపంలో చాలా సార్లు గోడలు గుద్దేసేదాన్ని. నేను అసలు ఎందుకున్నానో కూడా నాకు తెలియదు. Guys, welcome back to my YouTube channel Kirtipriya Hyderabadi Vlogs అన్నమాట. సో అందరికి నేనేం చెప్పబోతున్నా అంటే నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి ముందు నుంచి 3 years నుంచి. ఇప్పుడు నాకు ఒక్కటే డిఎం అయితే కంటిన్యూస్ గా వస్తుంది. అదేంటంటే ఎప్పుడు మీ మదర్ గురించి చెప్పక్క, అసలు మాకేం చెప్పవా, మీ మదర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయ, అసలు ఏమైంది, నేను ఏంటి, మీ మమ్మీ ఎందుకు లేదు. నాకు తెలిసి ఇప్పుడు దాకా కొంతమందికి అయితే అసలు మా మమ్మీ ఉందనే అనుకుంటున్నారు చాలా మంది. సో నేను అసలు ఈ విషయం గురించి టాపిక్ గురించి అసలు ఎప్పుడు చెప్పాలని అనుకోలేదు, చెప్పకూడదని అనుకున్నాను. కాబట్టి 3 years వరకు నేను ఎవరితోటి ఓపెన్ అప్ కాలేదు, మాట్లాడలేదు, ఎవరికి ఏం చెప్పలేదు. సో ఇదంతా పెద్ద స్టోరీ అనమాట. ప్రీవియస్ బ్లాగ్స్లలో చూసి లైక్ ఏంటి కీర్తికి చాలా కోపం ఎక్కువ, అది బల్పు గిల్పు అని చాలా కమెంట్స్ చేశారు. నో ప్రాబ్లం, ఎవరి కోపం వాళ్ళది, ఎవరికి ఎట్లా అనిపిస్తే వాళ్ళు అట్లా అంటారు, నో ప్రాబ్లం. నేను అసలు ఆ మాటలన్నీ పట్టించుకోను. సో నేను ఇట్లా ఉండడానికి కారణం, మెయిన్ రీజన్ మా మమ్మీ మా డాడీ. లైక్ ఏంటంటే నన్ను చిన్నప్పటి నుంచి ఒక గర్ల్ గా నన్ను పెంచలేదు. ఇంటికి నువ్వు ఒక మొగడివి, నేను ఒక్కదాన్ని పుట్టాను అనమాట. మొగడువైనా ఆడదానివైనా నువ్వే, మొగడువైనా ఆడదానివైనా నువ్వే పెంచారు. సో మెయిన్ రీజన్ ఏంటంటే మా మదర్ గురించి చెప్పాలి అని అనే ముందు ఈ విషయం ఎప్పుడు చెప్పాలని నాకు కనిపించలేదు. చెప్పిన ప్రతిసారి నేను ఏడుస్తా. నేను అందుకే ఎవరితో డిస్కస్ చేయను ఈ టాపిక్ కూడా. సో ఎవరు ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నేను తీసుకోలేకపోతున్నా, అసలు నేను చెప్పలేను కూడా. సో ఇప్పుడు నేను గుండె రాయి చేసుకొని చెప్పాల్సి వస్తుంది. చాలా డిఎమ్స్ వస్తాయి, కావాలంటే మీరు వెళ్ళి ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేసుకోండి. ప్రతిసారి మదర్ వీడియో ఏది పోస్ట్ చేసినా, ఫోటో పోస్ట్ చేసినా, రీల్ పోస్ట్ చేసినా అసలు ఏమైంది 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 అని అడుగుతున్నారు. సో అందుకే నేను క్లారిటీ ఇద్దామని చెప్పి ఇప్పుడు వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ అయినాం కాబట్టి, నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నా గురించి ఏందో మీకు తెలియాలి. సో నా లైఫ్ ఏంది, నా క్యారెక్టర్ ఏంటి, మా మదర్కి ఏమైంది, అసలు నేను ఎట్లుంటున్నా, అసలు నేను ఎక్కడ ఉంటున్నా, ఇవన్నీ మీకు తెలియాలి. కాబట్టి నేను ఈరోజు మీకు అంతా క్లియర్ కట్గా నేను మీకు అన్నీ చెప్పేయబోతున్నాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే నేను మీ కీర్తిప్రియ హైదరాబాదీ. నన్ను ఫేమస్ చేసినందుకు, నాకు ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేసినందుకు, యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అనమాట. సో ఈ 10K సందర్భంగా నేను ఈ వీడియో చేస్తున్నాను, కానీ ఇది చాలా సాడ్ వీడియో. నా హార్ట్ కనిపిస్తుంది. సో పేరెంట్స్ ఉన్న వాళ్ళకి వాల్యూ తెలియదు, పేరెంట్స్ లేని వాళ్ళకి మాత్రం మా వాల్యూ తెలుస్తుంది. ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాదండి, లేనప్పుడే చాలా బాధపడతారు. సో ప్లీజ్ ఉన్నప్పుడు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి ఇంట్లో వాళ్ళతోటి. లేదమ్మా అదమ్మా నన్ను మాట్లాడద్దు దయచేసి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నా మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు ఉన్నారుగా, మా మమ్మే కదా, మా డాడే కదా అని మీరు మాట్లాడచ్చు. వన్స్ మీరు వాళ్ళు లేకపోతే మీరు నథింగ్ అని మీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మా మమ్మీ లేకుండా నేను నథింగ్ అండి. లోపలేదో తెలియని పెయిన్ కదా, కానీ ఫీలింగ్స్ ఏవి వాళ్ళకుండవు. నేను అసలు ఎందుకున్నానో కూడా నాకు తెలియదు. సో నాకు కూడా అనిపించింది మా మమ్మీ చనిపోగానే నేను కూడా చచ్చిపోవాలి అని. ఎందుకంటే నా వల్ల అవ్వలేదు తీసుకోవడం. ఎందుకంటే నేను మా మమ్మీని చాలా అంటే చాలా అంటే చాలా లవ్ చేసిన. మా మమ్మీ మీరు అనుకుంటారు కదా ఇంటికి ఒకటే కూతురు ఉన్నప్పుడు ఎంత గారాభంగా పెంచొచ్చు, ఎంత ముద్దుగా చూసుకోవచ్చు అని. అందరి ఇంట్లో అట్లా జరగదు, ప్లీజ్ అట్లా అనుకోకండి. కొందరి ఇంట్లోనే జరుగుతుంది. నా సిచ్యువేషన్లో, నా లైఫ్లో ఎప్పుడు జరగలే. మా మమ్మీ నన్ను పిచ్చి కొట్టుడు కొడుతుండే, ఏ చిట్కా పని చేసినా పిచ్చి కొట్టుడు కొడుతుండే. ఎట్టే మళ్ళీ రాత్రి కాగానే మా మమ్మీ పక్కకే నేను పోయి వండుకుంటా. మా మమ్మీ నన్ను దగ్గర తీసేసుకొని నేను మా మమ్మీ చేసుకొని వండుకుంటా. అంతేగాని లేదు అలగడము చేయడము. నేను చూసిన కొన్ని ఫ్యామిలీస్లో అయితే అమ్మలతో 2 రోజులు 3 రోజులు మాట్లాడకుండా ఉంటారు. నాకు తెలియదు అసలు ఎట్లా మాట్లాడకుండా ఉంటారు. కాల్స్ లిఫ్ట్ చేయకపోవడము అట్లా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు అట్లా లేను. మా మమ్మీ అంటే నాకు చాలా అంటే చాలా ప్రాణం అనమాట.
ఇట్లాంటి పర్సన్ నా లైఫ్లో లేదంటే స్టిల్ ఇప్పటికి 3 years అవుతుంది. ఇప్పుడు ఈ ఏప్రిల్ దాటిన తర్వాత 3 years అవుతుంది. ఇప్పటికి నేను ఆ విషయం తీసుకోలేను, నాకు డైజెస్ట్ కాలేదు. నేను ఇంకా అవే మెమరీస్తో బతుకుతున్నాను అంతే. సో ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పోయిన తర్వాత మీరు ఎంత బాధపడ్డా 1%లో 1% కూడా రాలేరు. ప్లీజ్ పేరెంట్స్ని చాలా మంచిగా చూసుకోండి. తిడతారేమో, ఒక రోజులో ఒక అర్ధగంట తిడతారేమో నన్ను అడిగితే. తర్వాత వాళ్ళు మీ గురించి సరే పోనీలేరా అని మాట్లాడతారు. తల్లి ప్రేమ ఉన్నోళ్ళు మాత్రం ప్లీజ్ పోగొట్టుకోకండి. మీకు దెబ్బ తాకిన రోజు ఎందుకు పోయినోరు అక్కడికి అని అంటారేమో, కానీ తర్వాత వచ్చి ఆయింట్మెంట్ పెట్టారు అమ్మ మాత్రమే. నన్ను అడిగితే దోస్తులు కూడా రారు బ్రో, ఎక్కడికి ఎవ్వరు రారు. మీ ఫ్యామిలీయే మీకు ఇంపార్టెంట్. కష్టమైన సిచ్యువేషన్స్లో వచ్చే వాళ్ళు పేరెంట్స్ మాత్రమే. వాళ్ళనే నమ్మండి. తిట్టినా కొట్టినా మీరు వాళ్ళనే నమ్మండి. వాళ్ళ సాత్ మనకు ఉంటే జిందగీ మరి మనం లైఫ్లో ఎక్కడికో వెళ్ళిపోతాం. అంతేగాని వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మా దోస్తులు వస్తారు, టైంకి వస్తారంటే ఎవరు రారు. లోకంలో అందరికీ అర్థమయ్యే భాష ఒకటి ఉంటుంది, ట్రస్ట్ నో వన్. రిలీజ్ కండి, ఇదే రియాలిటీ. ఇది మీకు వచ్చేసరికి మీకు అనుభవం వచ్చేసరికి అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఇది చూసినా కూడా మీరు నమ్మరు. సో ఆ రోజు ఏమైందంటే ఏప్రిల్ 11th 2022 రోజు మా మమ్మీ మార్నింగ్ వెళ్ళిపోయింది అనమాట, ఆఫీస్కి వెళ్ళిపోయింది. నేను కూడా అప్పుడు జాబ్ చేస్తున్నా, నేను కూడా అప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయినా. సో నేను మా నాన్నకన్నా నేను మా అమ్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే నాకు మా అమ్మ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను పెద్దగా అయ్యేదాకా మా మమ్మీ నన్ను చూసుకుంది. సో మెయిన్ రీజన్ ఏంటంటే మా మమ్మీ ఏదో అన్కంజెస్టింగ్గా ఫీల్ అవుతుందని చెప్పి మా డాడీకి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన తర్వాత నువ్వు రా నేను వచ్చేస్తానంటే వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళారనమాట. అది కూడా ఏ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మా మమ్మీ బీపీ 140 ఉంది. కానీ మాకు రిసిప్ట్లో మాకేం చెప్పారంటే 120 ఉందనే చెప్పారనమాట. తర్వాత ఇంటికి వచ్చేసింది మా మమ్మీ. వచ్చేసి పడుకున్న తర్వాత కీర్తికి ఫోన్ చేయాలంటే మా డాడీ నాకు కాల్ చేశారనమాట. కాల్ చేసి నువ్వు ఫాస్ట్గా ఇంటికి రా, మమ్మీకి ఏం ఒంట్లో బాగాలేదు, నువ్వు అసలు కాలేజ్కి ఎందుకు వెళ్తావు. మా డాడీకి తెలియదు అప్పుడు నేను జాబ్ చేస్తున్నట్టు. కాలేజ్కి ఎందుకు వెళ్తావు అది అని చెప్పి సీరియస్ అవ్వగా నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను మా మమ్మీ మాట్లాడుకుంటే మా అమ్మ సరేలే ఇంక డాడీని వెళ్ళిపోమని చెప్పి నువ్వు వచ్చావు కదా అని చెప్పి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. నేను రాగానే మా మమ్మీ నార్మల్ అయిపోయింది. నీకేమవుతుందమ్మా, నీకు నేను ఉన్నాను కదా అని చెప్పి ఇలా హక్ చేసుకున్నాను. అదే లాస్ట్ హగ్ నిజం చెప్పాలంటే. తర్వాత నేను అసలు హగ్ చేసుకోవాలని అడుక్కున్నా కూడా మా మమ్మీ ఇప్పుడు లేదు నాతోని. నీకేమవుతుంది అని చెప్పి హాల్లోనే హగ్ చేసుకున్నాను. నువ్వు అమ్మ గురించి చెప్తే నేను ఇలాగే ఎమోషన్ అయిపోతాను ఎప్పుడు కూడా. అందుకే నేను ఎవరికి ఏం షేర్ చేసుకోను. ఒక్కడి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. షేర్ చేసుకోను. సో లిటరల్లీ మీకు ఒక నిజం చెప్పాలంటే 3 years నుంచి నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. చాలా అంటే చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. చాలా సఫర్ అవుతున్నాను మెంటలీగా. అసలు చాలా బాధగా ఉంది, చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఎవరితో షేర్ చేసుకోలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా కూడా నాకు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరంటే నమ్మండి. మీకోసం స్టాండ్ పెట్టుకొని నేను చేస్తున్నాను ఇంట్లో. సో అట్లా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడిన వాళ్ళందరూ మోసం చేసి వెళ్ళిపోయారు. ఏం చెప్తాం, ఎవరిని నమ్మే అంత ఈ గుండెకి చాలా దెబ్బలు తగిలాయి. నాకెవరు వద్దు, మీరు మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండండి, నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉంటాను అనిపించింది. సో అంతే అనమాట. సో ఏమైందంటే హగ్ చేసుకున్నాను, అయిపోయింది. నార్మల్గా ఉన్నాం, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం, కూర్చున్నాను. తర్వాత లేచాము. తర్వాత అది టీవీ చూద్దామని చెప్పి కాసేపు టీవీ చూసాము హాల్లో. చూసిన తర్వాత పండుకుందాంలే కీర్తన అన్నది. నాకు ఆ రోజు మా మమ్మీ ఫస్ట్ టైం నాకు ఒక చుడిదార్ టాప్ కుట్టింది అనమాట. నా బ్లౌజెస్ అన్ని మా మమ్మీ కుడుతుంది. అట్లాంటిది ఒక టాప్ కుడితే నేను అదే వేసుకుని ఆఫీస్కి వెళ్ళాను అనమాట. అది నేను సెకండ్ టైం వేసుకొని వెళ్ళడం. సో ఈరోజు ఇది వేసుకొని వెళ్ళాను మా అమ్మనే చెప్పింది. సో వెళ్ళేసి వచ్చినాక అదే టాప్ తోటి ఉన్నాను, ఆ టాప్ తోటే ఉన్నాను. తర్వాత ఏమైంది, కూర్చొని పండుకున్నా. ఎప్పుడు నేను మా మమ్మీ ఈ చెయ్యి మీద ఇలా పడుకుంటాను అనమాట, అది అలవాటు. కానీ ఇప్పుడు అసలు అలా పడుకోవడానికి కూడా ఏం లేదు.
ఎన్నో రాత్రులు నేను పండుకోకుండా ఉన్నాను మా అమ్మ వల్ల. నాకు సరిగ్గా నిద్ర పట్టదు. నేను చాలా సఫర్ అవుతున్నాను నిద్ర కోసం. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్, కానీ ఇలా ఎందుకైందంటే నా స్ట్రెస్ వల్ల నేను అయ్యాను. వాళ్ళకి నేను చెప్పిన వాళ్ళకి అర్థం కాదు కదా, తెలియని వాళ్ళు ఎవరు ఎన్నైనా మాట్లాడతారు. సరే నో ప్రాబ్లం అని ఇలాగే పడుకొని ఉన్నాను. కొనంటే మమ్మీ ఇట్లా స్పీడ్గా లేచింది. ఏమైందమ్మా అనగానే నేను పెద్ద బుట్టలు కమ్మలు పెట్టుకోగానే అని అన్నా అనమాట. సారీ అని చెప్పింది. నాకు అసలు వింతగా అనిపించింది. మా మమ్మీ లిటరలీ నాకు అసలు సారీ అట్లాంటివి అస్సలు చెప్పదు. పిచ్చ కొట్టడు కొడుతుండే కానీ అస్సలు సారీ చెప్పదు మా మమ్మీ. సో నేను అట్లా ఏంది సారీ చెప్పింది అని నేను అట్లా థింక్ చేస్తున్నా. తర్వాత ఇదే ప్లేస్లో ఇక్కడే కూర్చొని ఉన్నాం అనమాట. కూర్చొని ఉండి ఆకలేసి తినేసి హాస్పిటల్కి వెళ్దామని అంటే సరే నార్మల్గా అన్నం పెసరపప్పు వండింది. ఆ రోజు మేము ఇట్లా కలుపుకొని తింటాం. యాక్చువల్లీ మా మమ్మీ ఎందుకు టెన్షన్ పడిందంటే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ సార్ ఒక ఆయన చనిపోయారు. ఎందుకు తాగి 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 ఎవరైతే మా మమ్మీ వాళ్ళ మెయిన్ హెడ్ ఉంటారో ఆయన చనిపోయారు. సో నాకు కొంచెం గాబర్ అవుతుంది, ఏంటి అసలు అది అని అంటే, ఎందుకమ్మా టెన్షన్ పడతావు, నువ్వు కూల్గా ఉండు అని నేను ఆఫీస్లో ఉండే ఈ మాట చెప్పాను. తర్వాత ఇంటికి వచ్చేసినాక ఇప్పుడు అన్నం తిందాం అనేసరికి నేను కలుపుకొని నేను తినేస్తుంటే మా మమ్మీ కొంచెం కలిపి వేళ్ళు నొప్పి పెడుతూనే అన్నది. సరే అని ఇలా కలిపి ఇగో తీసుకోని అనేసరికి అన్నం పెట్టు కీర్తి అని అన్నది. నాకు నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఆ రోజు తినిపించిన. ఇంతవరకు మా మమ్మీకి అసలు ఎప్పుడు తినిపించలేదనమాట. సో అప్పుడే ఇట్లా ఒక అన్నం పెడుతుంటే నోరు కూడా మా మమ్మీ సరిగ్గా తెరవలేకపోతుంది. అయితే ఎందుకు అంత చిన్నగా తెరుస్తుందంటే పళ్ళు నొప్పి పెడుతున్నాయో అని నన్ను నార్మల్గా అన్నది. తెరువు పెద్దగా తెరువు అని చెప్పి ఇట్లా అని చెప్పి అన్నం పెట్టాను అనమాట. ఒక 6-7 ముద్దలు తిన్నది అంతే. తిన్న తర్వాత నాకు చాలే అని అంటే పెరుగన్నం తినవు అని అంటే వద్దు అన్నది. అదే ప్లేట్లో నేను కూడా పెరుగన్నం కలుపుకొని తిన్నాను. మా మమ్మీ అటు ఇటు వాకింగ్ చేస్తుంది. కాసేపు కూర్చుని ఇప్పుడు పర్వాలేదులే నార్మల్గా ఉంది అంటే నేను కూడా నార్మల్గా ఉందని మళ్ళీ పడుకున్నాం. మేము ఇద్దరం పడుకొని మళ్ళీ టీవీ చూస్తున్నాం. టీవీ చూసేసరికి సర్లే ఇప్పుడు వెళ్దామా అని అన్నది. వెళ్దాము అని అన్నా. తర్వాత చిట్టి గురించి మాట్లాడింది మా మమ్మీ. ఏమని అంటే మమ్మీ చిట్టీలు వేస్తూ ఉంటుంది. సో మా మమ్మీ హెడ్ అనమాట. అసలు చిట్టి గురించి నువ్వేం పట్టించుకోవట్లేదు కీర్తి, ఎంతసేపు ఫోన్ చూసుకుంటా కూర్చుంటున్నావు, రీల్స్ అది ఇది అని అన్నాను. సరే అమ్మ దాని గురించి ఇప్పుడు ఎందుకు, ముందు హాస్పిటల్కి వెళ్దాం రాత్రి మాట్లాడుకుందాంలే అంటే లేదు ఉన్నప్పుడే మాట్లాడాలి, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి ఏం తెలీదు అని అన్నది మా మమ్మీ. ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నా, ఫస్ట్ హాస్పిటల్కి పోదామన్నాడు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాం. ఫస్ట్ టైం మా మమ్మీ శారీ లేకుండా అస్సలు రాదు. నైట్ మీదే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను అనమాట. తీసుకొని వెళ్ళేసరికి స్కార్ఫ్ వేసుకొని వచ్చింది మా మమ్మీ. తీసుకొని వెళ్ళేసరికి హాస్పిటల్ క్లోజ్ ఉంది. క్లోజ్ ఉండేసరికి అబ్బా అనుకున్నా. నేను అప్పుడే హ్యాండ్లో 300 పట్టుకున్నా. 300 పట్టుకోగానే నేను నర్మదా హాస్పిటల్ తీసుకొని వెళ్తానమ్మా, అక్కడ డ్రాప్ చేస్తాను, నేను జాయిన్ చేసి నేను డబ్బులు తీసుకొని వస్తా అంటే మొద్దులేవే 6 గంటలకు వెళ్దాంలే చీర కట్టుకొని అని అన్నది. అవునా సరే అని చెప్పి నేను కూడా బండి టర్న్ చేసేసి ఇంటికి తీసుకొని వచ్చిన. అప్పుడు కూడా గల్లీ వాళ్ళు అందరు చూస్తారని చెప్పి నార్మల్గా ఇట్లా అన్నది మా మమ్మీ. అంటే ఎల్లు పద అని అంటే సరే అమ్మ అంటే నీకు జ్వరం వచ్చినా కూడా టెక్కు తగ్గలేదమ్మా నేను అనేసరికి మా మమ్మీ ఇట్లా స్టైల్గా నడుచుకుంటూ వస్తుంది లోపలికి. ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత డోలో టాబ్లెట్ వేసుకుంది. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కనీసం డోలో టాబ్లెట్ అయినా వేసుకొని పడుకుంటాను అని అన్నది. లిటరలీ నేను ఇక్కడే హాల్లో ఇక్కడే చైర్లో ఇలా కూర్చున్నాను. ఇలాగే కూర్చున్నాను. మా మమ్మీ కింద వండుకుంది. నార్మల్గా ఇట్లా చూసి ఇట్లా మాట్లాడుతున్నాం ఫ్రెండ్తో. ఏమని మా మమ్మీ ఇట్లా చిట్టి గురించి మాట్లాడుతుంది, ఇట్లా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా ఎప్పుడూ మాట్లాడలేదు, భయం వేస్తుందని ఇట్లా నార్మల్గా ఫోన్లో మాట్లాడుతున్నాను. మా మమ్మీ ఇలా పడుకొని సడన్గా ఇలా చేతులు పైకి ఎత్తేసింది. అమ్మ ఏమైందమ్మా ఏమైంది అని ఇట్లా చెప్ప మీద కొడుతున్నాను. నేను నాకు మమ్మీని కొట్టడానికి కూడా నాకు భయమే. నేను ఎప్పుడు మా మమ్మీని అట్లా చేసుకోలేదు. అమ్మ ఏమైందమ్మా ఏమైందని ఇట్లా కొడుతున్నా కూడా కళ్ళు ఇలా పైకి వేసేసి చేతులు ఇలా పైకి అనేస్తుంది. అక్కడ అన్ని పక్కకున్నాయి. కీస్ పెట్టాను ఫిట్స్ ఏమో అని చెప్పి కీస్ ఇలా పెట్టాను, అయినా కూడా పట్టుకోవట్లేదు. వాటర్ ఇలా కొట్టంగానే కొంచెం చెవులోకి వెళ్ళే, అయినా కూడా అసలు ఏం మైండ్ పనిచేయట్లేదు. మనిషిని ఇక్కడ వదిలేసి ఎలా అరిచి బయట వాళ్ళు పిలవాలో నాకు తెలీదు. నేను వదిలేసి పోలేను, బయటకు వెళ్ళి అరవలేను. నేను టెన్షన్ పడిపోతున్నాను. తర్వాత కొద్దిసేపు ఇలా ఆగి బయటకు వెళ్ళి అందరినీ పిలిచేసి ఆంటీ అంకుల్ రండి రండి అని అనేసరికి అందరు ఆంటీ వాళ్ళు వచ్చారు. చెస్ట్ మీద ప్రెస్ చేసి జెండు బాంబు రాసేసరికి ఒళ్ళంతా వేడయింది. అప్పటికి హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. నేను వెంటనే మా మామకు కాల్ చేసి మామ నువ్వు అసలు ఎక్కడనో తొందరగా రా మామ, అమ్మకి ఇట్లా అవుతుందంటే ఏమైంది అన్నాడు. అప్పుడే మా మామ సోమాజీ కూడా దగ్గర ఉన్నాడు. ఫాస్ట్గా వచ్చేసాడు అనమాట. కరెక్ట్ టైంకి అంబులెన్స్ కాల్ చేస్తే అది కూడా సరిగ్గా రెస్పాన్స్ లేదు. లైక్ ఎలా అంటే
ఎట్లా అంటే ఫోన్ చేస్తుంటే కూడా ఎక్కడ అడ్రస్ ఏంటి అదేంటి ట్యాంక్ బండ్ దగ్గర అంటే ఏ గ్రామం ఏ జిల్లా ఆ టైంలో ఎవరండి చెప్తారు? అంత ఓపిక ఉంటుందా? ప్రాణం ఎప్పుడు ఏ సెకండ్ లో పోతుందో తెలియదు. సో కాల్ చేసి చెప్పంగానే నేను అన్ని అప్పటికీ కూడా నా నమ్మకం ఏంటంటే మా మమ్మీకి ఎందుకు, మా మమ్మీకి ఏం కాదు అని చెప్పి నేను నార్మల్ గానే అన్ని కీసులు బీరువాతాలు అవన్నీ వేసుకుని ఆటోలోకి తీసుకుని వెళ్ళామన్నమాట. ఆటోలో తీసుకుని వెళ్ళాం. ఆటోలో నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుని వెళ్ళేసరికి అక్కడి నుంచి అంబులెన్స్ వస్తూనే ఉంది. స్పీడ్ గా అంబులెన్స్ వచ్చేసి ఇక్కడే కొంచెం బ్రిడ్జ్ దగ్గర, మా ఇంటి దగ్గర బ్రిడ్జ్ దగ్గర డాక్టర్స్ వచ్చేసారు. సో అది పడుకోబెట్టి ఒక 60 times చెస్ట్ మీద ప్రెస్ చేశారు మా కళ్ళ ముందే. అయినా కూడా లెగట్లేదని ఎన్ని దేవుళ్ళు మొక్కుకున్నాము. నేను మా మామ అందరూ చెస్ట్ మీద గట్టిగా ఇలా ప్రెస్ చేశారు. అయినా కూడా ఏం లేదు. అయితే డాక్టర్ చెప్పాడు అనమాట 1% ఛాన్స్ ఉంది అంతా. యశోద హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయాము. యశోద హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోగానే లిటరలీ మా మమ్మీ ఇక్కడ ఉంది, మా గణేశుడు ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఇలాగే ఉన్నాను. దేవుడా ప్లీజ్ తండ్రి ఒక్క ఛాన్స్ ఇచ్చే. నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరికి చూపించలేదు. సో ఇదే మా మదర్ ఫోటో అన్నమాట. ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఐ ఎవర్ నోన్, మా అమ్మ. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఉన్నప్పుడు పేరెంట్స్ ని చాలా మంచిగా చూసుకోండి. సో నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లైక్ మా మమ్మీ నేను ఎట్లా అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. ఎప్పుడు మదర్ లాగా అది ఈవెన్ నాకు ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా కూడా మమ్మీ ఈ రోజు ఇట్లా చేసి చూసినా ఆడి ఇట్లన్నాడు అని ఇట్లా వెంటనే వచ్చి మా అమ్మకి చెప్పేస్తుండే. మా మమ్మీ కూడా చాలా క్యాజువల్ గా తీసుకునేది. అసలు ఎంత ఫ్రీగా ఉంటుండే అంటే ఇప్పుడు ఇంకొక పర్సన్ లేరు. నా ఫీలింగ్స్ ఏమైనా చెప్పుకుందామంటే ఒక పర్సన్ కూడా లేరు. ఇప్పుడు నేను అన్ని దేవుడితోనే చెప్పుకుంటున్నా. ఆ రోజు ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత నేను ఒక్కదాన్ని ఎంత ఫేస్ చేసినా నా ఒక్కదానికే తెలుసు. ఎన్నో రాత్రులు పడుకోకుండా ఉన్నాను అనమాట. ఇప్పుడు దాకా కూడా రాత్రి అంతా మెలుకుండి 6 o'clock వరకు మెలుకుండి 7 o'clock వరకు పండుకోవడం, 7 నుంచి మళ్ళీ తర్వాత 10కి అట్లా లెగడం, అట్లా అలవాటు అయిపోయింది నా లైఫ్ అంతా. కోపంలో చాలాసార్లు గోడలు గుద్దేసేదాన్ని. నువ్వేదో నాకు లిటరలీ మా మమ్మీకి ఇట్లయినా 3 months కి నాకు ఆయిల్ పడ్డది చెయ్యి మీద. నాకు చిన్న దెబ్బ తగలంగానే మా అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చేసేది. ఆ రోజు నేను లిటరలీ కిచెన్ లోనే మా సెడ్చిన ఎక్కడ నువ్వు రా, నాకు తెలియదు, నాకు దెబ్బ తగిలింది, నువ్వు రా అనని. కానీ రాలేదన్నమాట మా మమ్మీ. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నేను. మా మమ్మీ అంటే నాకు ఇప్పుడు నేనున్నా అంటే రీజన్ ఆమెనే. అట్లాంటిది ఆమెనే లేనప్పుడు నేను ఎందుకు అని చెప్పి చాలా చచ్చిపోదామని అనుకున్నాను. కానీ చచ్చిపోతే నా అంత పిరికిది ఇంకెవరు లేరు అని నేను అనుకున్నా. సో అట్లానే నేను స్ట్రాంగ్ గా ఉన్నా. ఇంతవరకు నేను ఎవరిని ఎక్కడ బాధ పెట్టలేదు. ఒకవేళ బాధ పెట్టున్నా సారీ. నేను ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలేదు. కానీ అందరిని ఈ మనసునే చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా లైఫ్ లో. నేను ఎప్పుడు దేవుడిని నమ్ముతాను కాబట్టి చాలా పేషెన్సీగా ఉంటాను. ప్రమోషన్స్ ద్వారా ఏదో ఒక ద్వారా కొన్ని డబ్బులైనా వచ్చినప్పుడు నేను లిటరల్లీ ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ కాబట్టి నా ఖర్చులు నేనే పెట్టుకోవాలి. నా కరెంట్ బిల్ నేనే కట్టడము, నా బండి నేనే చూసుకోవడము, నా ఇల్లు నేనే చూసుకోవడం, నా సామాన్లు నేనే తేవడం అన్ని. ఇవి ఒకవేళ మా మమ్మీ రియల్ గా ఉండి చూసింది అనుకో ఎంత ఖుషి అయిపోతుంది అంటే అంత ఖుషి అయిపోతుంది. అరే నా బిడ్డ ఇట్లా కొంటుంది రాబాయ్ అని చెప్పి మా చుట్టాలందరికీ ఫోన్లు వేసేస్తుంది. అసలు పీక్స్. కానీ ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను ఏదైనా వస్తువు కొంటే ఎట్లా ఇప్పుడు చాలా రీల్స్ చూసాను నేను. వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్స్ ని తీసుకొని పోయి వాళ్ళ మదర్ ని తీసుకుపోయి కార్ కొన్నప్పుడు సర్ప్రైజ్ డాడీ అని ఇట్లా ఉంటది కదా, మీకోసం తీసుకున్నాను, కార్ తీసుకున్నాను, మీకోసం గోల్డ్ రింగ్ తీసుకున్నాను. నేను చాలా రీల్స్ లో చూసాను. అట్లా నాకు కూడా అనిపించింది నా కష్టంతో మా మమ్మీకి ఏదో ఒక వస్తువు, ఫోన్ ఇప్పించడము, గోల్డ్ రింగ్ ఇప్పించడం ఇట్లా నేను అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు అసలు ఎవరున్నారు? వెనకకు తిరిగి చూస్తే నాకు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను మా మమ్మీ గిఫ్ట్ ఇద్దామన్నా నా వల్ల అవ్వదు, మా డాడీ గిఫ్ట్ ఇద్దామన్నా నా వల్ల అవ్వదు. ఎవరికి ఇవ్వాలి? ఇంకేం చేయాలి చెప్పండి? ఈ పెయిన్ అసలు ఎవరికైనా వస్తుందా? లిటరల్లీ ఎవరికైనా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా లేరు. మస్తు గలత్ చేసింది మా మమ్మీ నాతోనైతే. లాస్ట్ కి మా మమ్మీ కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. నేను అసలు ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోలేను. ఇదే అనమాట. అసలు
ఏ గిఫ్ట్ ఇట్లా కొనేసిద్దామన్నా ఎవరు లేనప్పుడు మీద నాకే అనిపిస్తుంది అసలు నేను అసలు ఎందుకు బతుకున్నా, చచ్చిపోతే అయిపోతుంది కదా, ఒక పీడ పోతుందని పీడ పోతుందని. కానీ అట్లా అన్న ప్రతిసారి నాకు ఒకటి అనిపిస్తుంది, చచ్చిపోతే పిరికిదాను అని అంటారు, ఏం చేతగాక చచ్చిపోయిందని మాట్లాడతారు. అట్లీస్ట్ ఉన్నది రోజులు ఏదైనా చేసి మంచి చేసి చచ్చిపోతే ఒక మంచి బాగుపడతాం మనం. ఇప్పుడు అదే అనుకుంటా, నాకు వచ్చిన పైసలలో కొంచెం ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ ఇదే నా మైండ్ లో ఉంటది ఎప్పుడు కూడా. ఎందుకంటే నాకు రోడ్డు మీద ఎవరైనా పోతున్నప్పుడు కూడా పిల్లలను చూసినప్పుడు గుండె తలుక్కుపోతుంది, వాళ్ళకి ఎవరు లేక అట్లున్నారు, నేను ఎవరు లేక ఇట్లున్నా. అన్నం కోసం ఎదురు చూడడం నాకు ఎక్కువ ఉంటది. నిజం చెప్తున్నా గైస్, యూట్యూబ్ దగ్గర నుంచి నాకు ఎప్పుడైతే మనీ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే రావడం జరుగుతుందో, దాంట్లో నాకు తోచినంత వరకు నేను ఎక్కువ శాతం సహాయమే చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరు లేరు, నేనేం బంగ్లాలు గింగ్లాలు కట్టుకోలేను. ఎక్కువ పైసలు వస్తే దేవుడి దేవల్ల నాకు ఒక డ్రీమ్ ఉంది, నాకు మా మమ్మీకి మేము ఒక మంచి పెద్ద ఇల్లు కట్టుకోవాలని. అదైతే నేను కట్టి మా పిన్ని వాళ్ళందరినీ నేను గృహప్రవేశానికి ఖచ్చితంగా పిలుస్తాను. ఇదైతే నీకు మాట ఇస్తున్నామా, ఎప్పుడైతుందో తెలియదు, కష్టపడతా మంచిగా ఒక ఇల్లు చిన్నప్పటి నుంచి నువ్వేం చేయలేస్తావు అంటే మా ఇద్దరు నోట్లకి వెళ్ళి ఇదే వచ్చేది, ఇల్లు కట్టుకుంటామని. సో ఈ ఇల్లు కూడా మా మమ్మీదే అనమాట. ఈ ఇల్లు మేము లాక్డౌన్ లో తీసుకున్నాం. సో మేము ఏమనుకున్నాం అంటే ఈ ఇల్లు అమ్మేసి వచ్చిన పైసలతో ఒక మంచి ఇండిపెండెంట్ హోమ్ తీసుకుందాం, లైక్ ఏదో ఒక ఫ్లాట్ తీసుకుందాం అని అయితే మేము ఫిక్స్ అయినాం. సో అది మా లిటరలీ డ్రీమ్, అది ఒక ఇల్లు కట్టుకోవడం అంటే. సో ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళు ఎవరితోటి నేను మాట్లాడట్లేదు, నాకు అసలు ఇప్పుడు ఎవరితోటి కాంటాక్ట్ లేదు. వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ ఏం ఇష్టం ఉండదు అనమాట. సో వాళ్ళు ఎవరితో నేను మాట్లాడట్లేదు. ఎప్పుడైతే మన సక్సెస్ ఒక రోజు వస్తుందో ఆ రోజు పిలుస్తా, ఇప్పుడు దాకా పిలవను, అప్పుడు దాకా కష్టపడుతూనే ఉంటా. కానీ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి గైస్. లైక్ మీ సపోర్ట్ నాకు చాలా ఉండాలి. ఇన్స్టాగ్రామ్ లో ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో యూట్యూబ్ లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు లిటరలీ చాలా బ్యాక్ సపోర్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ దగ్గర నుంచి కూడా ఉంది. లైక్ ఎప్పుడైతే నేను సాడ్ గా ఫీల్ అవుతానో వాళ్ళు కూడా చెప్తారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్ నా ఫ్రెండ్సే ఉన్నారు, చాలా మంది లైక్ ఇమ్రాన్ అన్న కానీ, వినీవాక్స్ కానీ, మినిమాక్స్ కానీ, చింటూ కానీ, భరత్ కానీ, అందరూ చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంటుంది. వీళ్ళందరూ నాకు ప్రతిసారి ఏం కాదు కీర్తి నీతోనైతుంది, నువ్వు జై, మాధురి అక్క కానీ అందరూ చెప్తారనమాట. సో అందుకే నేను ఇప్పటి వరకు కొంచెం పేషెన్సీ ఉండి, లేదు చెయ్యాలి, చేద్దాంలే, అవుతుందిలే నీతో. నాకు అనిపిస్తుంది బయట ఎవరికి చేతులు కాళ్ళు లేని వాళ్ళకి వాళ్ళే ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు, అన్నీ ఉండి మనమేం ట్రై చేస్తలేం చెప్పండి అన్న థాట్లో నేనున్నా. సో ఖచ్చితంగా నేను అంత మంచి చేద్దామని అనుకుంటున్నాను. కానీ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. కానీ పేరెంట్స్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు లేని తర్వాత బాధపడితే మీకేమీ రాదు. ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి. నేను కావాలంటే మీకు చేతులెత్తి మొక్కుతున్నా, ప్రతి ఒక్క పిల్లలకు కానీ అన్నలకు కానీ, లైక్ నాకన్నా పెద్దగా ఉన్న వాళ్ళకి కానీ, మీ ఫ్యామిలీకి అయితే ఇజ్జత్ ఇవ్వండి. వాళ్ళు ఒక మాట తిట్టినా కూడా అరే మా మమ్మీ కదా తిట్టింది, మనం ఫ్రెండ్స్ దగ్గరికి మా దోస్తుగాడే కదా తిట్టిండు అని ఎట్లయితే పోతామో మా మమ్మీ కదా పోయి తిట్టింది అన్న థాట్లో అనుకోండి. కానీ ప్లీజ్ మా మమ్మీ తిట్టింది నేను మాట్లాడని ఈరోజు అని మాత్రం అనుకోకండి. వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి, నిజమే చెప్పండి, తిడితే తిట్టిపించుకోండి. కానీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎవరు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారో ఇట్లా అన్నీ చేయకండి. ప్లీజ్ పేరెంట్స్ని మంచిగా చూసుకోండి. ఏదైనా అయితే మనకు పేరెంట్స్ తప్ప ఇంకెవరు రారు గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదే మా మమ్మీకి ఇట్లా అయిందని నేను ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ చేస్తున్నా. సో ఈ వీడియో అసలు చాలా సాడ్ ఉంటుంది, ఎందుకంటే నేను అసలు ఎప్పుడు చెప్పొద్దు అని అనుకున్న నిజాలన్నీ నేను ఇందులో చెప్పేసిన. ఇంకా మీ ఇష్టం, మీరు నన్ను ఎట్లా తీసుకుంటారో అట్లా తీసుకోండి. ఫీల్ చేస్తుంది అంతే. నా సెకండ్ సైడ్ మీకు తెలియదు కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోతో మీకు చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.